ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనుగ్రహము అలాగే దేవుని యొక్క కాఠిన్యము ఈ రెండు కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేకపోతే మనం యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము తప్పటడుగులు వేసే ప్రమాదం ఉన్నది. మనము దారి తప్పిపోయే ప్రమాదం ఉన్నది. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క అనుగ్రహము అంటే దేవుని యొక్క మర్సీ, దేవుని యొక్క కరుణ, కనికరము ఈ వాక్యంలో మనం చూస్తున్నాం కదా. 11వ అధ్యాయం 22లో దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, రెండవది ఏంటంటే కాఠిన్యము. దేవుడు అనుగ్రహము చూపేవాడే కాదు, దేవుడు కాఠిన్యమును కూడా చూపేవాడు అని ఈ వాక్యం మనకు తెలుపుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని అనుగ్రహము అది ఎప్పుడు దేవుడు చూపిస్తాడు, ఎవరి ఎడల చూపిస్తాడు, అలాగే దేవుని యొక్క కాఠిన్యము ఎప్పుడు చూపిస్తాడు, ఎవరి ఎడల చూపిస్తాడు అనే ఈ జ్ఞానము భక్తునికి ఉండాలి. ప్రతి భక్తునికి కూడా ఈ జ్ఞానం అవసరం. లేకపోతే ఈ లోకంలో మరి దేవుని కార్యములను అతను గ్రహించలేడు. తన జీవితంలో జరిగే దేవుని కార్యములను గ్రహించలేడు. తన ఆత్మీయ జీవితము మరి ఎలా సాగుతుందో తెలుసుకోలేడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క అనుగ్రహమును కాఠిన్యమును గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుని అనుగ్రహం మనందరికీ బాగా తెలుసు. దేవుడు అనే పదము ఎవరైనా విన్న వెంటనే వారికి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే దేవుడు కనికరము గలవాడు, దేవుడు మర్సీ, కనికరము చూపించేవాడు అని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుంటారు కదా. దేవుడు కనికరం కలిగినటువంటి వాడు, జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, మనల్ని క్షమించేవాడు, దయ చూపించేవాడు. ఇవన్నీ మనందరికీ ప్రతి ఒక్కరికి కూడా, ఆ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దేవుడు కాఠిన్యమును చూపేవాడు అని మనము ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతామో భక్తుడు భక్తురాలికి ఇష్టం ఉండదు. ఆ విషయము ఎత్తంగానే అలాంటి వాడు కాదండి దేవుడు, మీరు పొరపడుతున్నారండి. దేవుడు ఎప్పుడూ దయ చూపేవాడే కానీ, దేవుడు ఎప్పుడూ అనుగ్రహించేవాడే కానీ, కనికరించేవాడే కానీ కాఠిన్యము చూపేవాడు కాదు అని మనము అనుకుంటూ జీవించడానికి ఇష్టపడతాం. దేవుని బిడ్డలారా, దేవుని కాఠిన్యమును గురించి కూడా మనం ధ్యానం చేయాలి. మనం అనుకున్నంత మాత్రాన దేవునిలో ఉన్నటువంటి కాఠిన్యము లేకుండా పోదు. దేవుడు చూపించాల్సిన కాఠిన్యము చూపించకుండా పోడు. కాబట్టి ఇక్కడ ఎవరు మోసపోతున్నారు? అలా అనుకునేవాడే మోసపోతూ ఉన్నాడు. కాఠిన్యము దేవునిలో లేదు అని అనుకుంటూ జీవించేవాడే మోసపోతున్నాడు, నష్టపోతూ ఉన్నాడు, ప్రమాదంలో చిక్కుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ వాక్యం చెప్తుంది దేవుని అనుగ్రహము ఉంది, దేవుని కాఠిన్యము కూడా ఉన్నది అని మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో అంతా మనం చూస్తే చాలా చోట్ల యుద్ధాలు మనకు కనబడతాయి, చాలా చోట్ల బ్లడ్ షెడ్ మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఉదాహరణకు మనం గమనిస్తే ముగ్గురిని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. నంబర్ 1 ఏంటంటే అమాలేకీలు తీసుకో. ఉదాహరణ, అమాలేకీల విషయంలో దేవుడు తన కాఠిన్యమును చూపాడు. చూడండి, 1 సమూయేలు 15వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే
దేవుని యొక్క కాఠిన్యం మనకు కనబడుతుంది. 1 సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను. ఇక్కడ దేవుని కాఠిన్యం మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, అంత కనికరము కలిగిన దేవుడు ఇంతగా కఠినం చూపిస్తాడా అనే విధంగా ఈ మాట మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, అమాలేకీయులు ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు దేవుని యొక్క కాఠిన్యమును గురించి చాలా చక్కగా అనేక సందర్భాలు, అనేక సంఘటనలు మనకు తెలియపరుస్తాయి. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనకు ప్రకటన గ్రంథంలో దేవుని కాఠిన్యం అనేది కనబడుతుంది. కానీ పాత నిబంధనలో చాలా పుస్తకాలలో దేవుని కాఠిన్యము కూడా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఎవరికి చెప్తున్నాడు? సౌలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడంటే 3వ వచనం, నీవు పోయి కనికరింపక అంటున్నాడు. కనికరం చూపొద్దు. ఏ విషయంలో కనికరించొద్దు? అమాలేకీయులను హతము చేయడంలో కనికరించొద్దు అంటున్నాడు. ఎవరెవరిని హతం చేయాలంటున్నాడు అక్కడ? పురుషులను, ఓకే, పర్వాలేదు అనుకుంటాం. స్త్రీలను హతం చేయడం ఎందుకు అని మనకు ఆలోచన వస్తుంది. బాలురేం చేశారని హతం చేయమంటున్నాడు అని మనం ఆలోచన చేస్తాం. కఠినత్వం మనకు కనబడుతున్నట్లుగా అనిపిస్తుంది అక్కడ. తర్వాత పసిపిల్లలు అన్నాడు. పసిపిల్లలను ఎందుకు హతం చేయమంటున్నాడు దేవుడు ఇక్కడ? దేవుడింత కఠినుడా, ఇంత కాఠిన్యము కలిగిన వాడా అని మనకు అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మొత్తం ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గానులను అన్నిటినీ హతం చేసేయాలి అని, అమాలేకీయులు ఎవరు కూడా ఉండకూడదు భూమి మీద, అందరూ నిర్మూలమైపోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? ఇంత కఠినుడా దేవుడు? దేవుడు అంటే ఇంత కాఠిన్యము కలిగిన వాడా అని మనకు అర్థమవుతుంది. పురుషులను హతం చేయండి. ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు చంపడం అనేది సర్వసామాన్యం, అది న్యాయము. కానీ ఈ విధంగా బాలురలను, స్త్రీలను, పసిపిల్లలను హతం చేయడం అనేది ఏంటండి అనేది మనం ఆలోచన చేస్తాం. చాలామంది అనుకుంటారు దేవుడు, ఈ క్రైస్తవుల దేవుడు చాలా కఠినుడు, రక్త పిపాసి. ఇక్కడ చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. బాలులను వదిలిపెట్టడం లేదు, స్త్రీలను వదిలిపెట్టడం లేదు, పసి పిల్లలను కూడా వదిలిపెట్టకుండా అందరినీ చంపేయడం చెప్తున్నాడు అని మనము పొరపాటు పడే అవకాశం ఇక్కడ లేకపోలేదు. ఆ తర్వాత అమాలేకుల విషయమే కాదు, మిద్యానీయులు అనే వారి విషయంలో కూడా ఇదే పద్ధతి దేవుడు అవలంబించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండం 31వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి అనే మాట మనం చూస్తాం. టేక్ వెంజియన్స్ ఆన్ ద మిద్యానైట్స్ ఫర్ ద ఇజ్రాయెలైట్స్ అని వ్రాయబడినట్లు మనం చూస్తాం. ఎందుకు అంత ప్రతీకారము? ఎందుకు అంత కాఠిన్యము? దేవుని బిడ్డలారా, సరే, ఇశ్రాయేలీయులు వెళ్ళి మిద్యానీయులతో ఒక వారు జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మగవాళ్ళని అందరినీ చంపేస్తారు. 7th verse ఉంటుంది అన్నమాట. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారిని అందరినీ చంపేశారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే 9వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను, వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని, వారిని ఏం చంపరు, చెరపట్టుకుంటారు అంతే. వారిని తీసుకుని వచ్చినప్పుడు వారి నాయకుడైన మోషే
వారిని చూసి ఏమంటాడంటే 15వ వచనం, 31వ అధ్యాయం సంఖ్యాకాండము 15వ వచనం చూడండి, చదవండి మా. మోషే వారితో, మీరు ఆడువారినందరినీ బ్రతకనిచ్చితిరా. 16 కూడా, ఇదిగో బిలాము మాటను బట్టి బెయోరు విషయంలో ఇశ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టి ఉండెను కదా. 17 కూడా, కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. ఏంటండి ఇది, ఇంత కాఠిన్యమా? పిల్లలు ఏం చేశారు, స్త్రీలు ఏం చేశారు, వారిని చంపమంటున్నాడు ఏమిటి అనేది మనకు ఆలోచన వస్తుంది. ఎందుకు ఇంత కాఠిన్యము చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ అని మనం అనుకుంటాం. అయితే ఇంకొకరున్నారు, వారి పట్ల కూడా దేవుడు చాలా కాఠిన్యం చూపించినట్లుగా ఇలాగే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం చూడండి, 10వ వచనం చదవండి. చూడండి అక్కడ ఏమంటున్నాడు, కనాను దేశానికి వీరు వెళ్తారు. కనాను దేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కనానీయులు, హిత్తీలు, హివ్వీలు, పెరిజీలు, గెర్గేషీలు, అమోరీలు, యెబూసీలు మొత్తం అందరినీ కూడా వెళ్ళగొడతాడు దేవుడు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం అందరినీ ఉండకుండా ఆ దేశంలో ఓన్లీ ఇశ్రాయేలులే ఉండాలి, ఇంకెవరూ ఉండకూడదు అని అక్కడ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. కాఠిన్యం కదా అది, కఠినుడు దేవుడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. దేవుని కాఠిన్యం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఎందుకు దేవుడు అంత కఠినత్వాన్ని చూపిస్తున్నాడు? అమాలేకుల ఎడల, అలాగే మిద్యానీయుల ఎడల, కనానీయుల ఎడల అంత కఠినంగా ఉండడానికి కారణం ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు చేసేది ఏదైనా సరే బియాండ్ అవర్ కాంప్రహెన్షన్, మన జ్ఞానానికి మించి ఉంటుంది అనేది ఫస్ట్ మనం అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. దేవుడు చేసేది ఏదైనా సరే న్యాయముగా ఉంటుంది అనేది ఫస్ట్ మనము దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే కీర్తనలు 145:17 చూడండి, 145వ కీర్తన 17వ వచనంలో ఆ మాట ఉంది. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. చాలా ద లార్డ్ ఈజ్ రైచియస్ ఇన్ ఆల్ హిస్ వేస్. మార్గములన్నిటిలో నీతి అనేది ఉంటుంది. అంత కాఠిన్యము చూపినా సరే నీతి అనేది విడవలేదు, మరవలేదు. రే దేవుని బిడ్డలారా, ఓన్లీ కనానీయులు, అమాలేకీయులు, మిద్యానీయుల పట్లనే దేవుడు ఇలా ప్రవర్తించాడా? ఇంకెవరి ఎడలా ప్రవర్తించలేదా అంటే కనానీయులు, అమాలేకీయులు, మిద్యానీయులే కాదు, వారిలాగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరి ఎడల కూడా ఆయన కాఠిన్యము చూపాడు, పక్షపాతం లేనివాడు ఈ విషయంలో. ఎందుకు అసలు అంత కాఠిన్యం చూపాడు అనేది రీజన్స్ ఇప్పుడు మనం చూసుకొని 10 minutes మనం క్లోజ్ చేసుకుందాం. కానానైట్ అనేటువంటి కనానీయులు కానీ, మిద్యానీయులు కానీ, మరి ఇంకొకరు ఎవరమ్మా అమాలేకీయులు కానీ, వీళ్ళ కల్చర్ అనేది ఎలా ఉంది అనేది ఒకసారి మనం ధ్యానం చేద్దాం. చూడండి, లేవీయ కాండము 18వ అధ్యాయములో మనకు దేవుడే చెప్తున్నాడు వాళ్ళ కల్చర్ ఎలాగుంది అనేది మనం చూస్తాం. చూడండి, లేవీయ కాండం 18వ అధ్యాయము 6వ వచనము నుండి 23వ వచనం వరకు కూడా మనం చూస్తే వాళ్ళ వికెడ్నెస్, వాళ్ళ మారల్ వికెడ్నెస్ అనేది ఎంత దారుణంగా ఉంది అనేది మనం అక్కడ చూస్తాం. దేవుడు ఎందుకు అంత కాఠిన్యము చూపిస్తున్నాడు అంటే వాళ్ళ దుష్టత్వము
ఎంత ఘోరంగా ఉంది అనేది మనం అక్కడ చూస్తాం. 6వ వచనం నేను చదువుతున్నాను. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదమును తీయుటకు వారిని సమీపింపకూడదు అంటున్నాడు. 7వ వచనం, నీ తండ్రికి మానాచ్ఛాదంగానున్న నీ తల్లి మానాచ్ఛాదమును తీయకూడదు, ఆమె నీ తల్లి అని చెప్తున్నాడు. ఆ విధంగా 9, నీ సహోదరి మానాచ్ఛాదము గురించి మాట్లాడుతున్నాడు. అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చి ఆ తర్వాత అదంతా మీరు తర్వాత చదువుకోండి. ఆ తర్వాత మనం గమనిస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 20వ వచనం నుండి చూడండి. నీ పొరుగు వాని భార్య యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నీవు ఏమాత్రము నీ సంతానమును మొలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. చూడండి వీళ్ళ పనులు ఎలా ఉన్నాయో. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. 22, స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు అంటున్నాడు. ఈ దినాల్లో చట్టాలు కూడా చేసేస్తున్నారు. పురుష శయనం, పురుషులు కలిసి ఉండొచ్చు అని, పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దేవుడు అంటున్నాడు అది హేయము అంటున్నాడు. తర్వాత 23, ఇంకా వీళ్ళు చేసిన ఘోరాతి ఘోరమైన పనులు చూడండి. 18-23, ఏ జంతువు నందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలగ చేసుకోనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము అంటున్నాడు. మొన్న ఈ మధ్యలో న్యూస్లో చూసిన నేను ఒక అతను ఆయన కంట్రోల్ చేసుకోలేక ఒక డాగ్తో తాను సెక్స్ చేసినట్లుగా నేను న్యూస్లో వచ్చింది. ఈ మిడియానైట్స్, కెనానైట్స్ అండ్ అమాలకైట్స్, ఈ అమాలేకులు, మిద్యానీలు, కనానీల వారి దేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే 24వ వచనంలో అంటాడు చూడండి, వీటిలో దేని వలన అపవిత్రత కలుగజేసుకోనకూడదు, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. సరే, దేవుడు వెలగొట్టండి, అందరినీ నాశనం చేయని చెప్తున్నటువంటి వారు ఎలాంటి వారంటే వీటన్నిటి వలన అపవిత్రులైరి అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా కొంతమంది వారి దేవతలకు వారి పిల్లలను బలి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, దేవుని పిల్లలు. అందుకే దేవుడు ఆ డెసిషన్ తీసుకున్నాడు. అంత కాఠిన్యాన్ని అక్కడ చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 25వ వచనం చూడండి, ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. మొత్తం టోటల్ దేశాన్నంతటిని కూడా శిక్షిస్తూ ఉన్నాడు. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది అనే మాట మనం చూస్తాం. మొత్తం అందరినీ నాశనం చేయ, స్త్రీలు కూడా చాలా దారుణంగా హేయమైన క్రియలు చేసే వాళ్ళగా ఉన్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళను కూడా హతం చేయండి అని చెప్పాడు. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనడు. ఇశ్రాయేలీయులు అనే దేవుని పిల్లలు కూడా మరి ఇలాంటి ఘాతుకాలకు, హేయ క్రియలకు పాల్పడినప్పుడు వాళ్ళని కూడా అర్థం చేస్తాడు దేవుడు. వారు వీరు అనేం లేదు. ఎవరు హేయమైన క్రియలు చేసినా అందరి ఎడల ఆయన కాఠిన్యము చూపించే విషయంలో ఈక్వల్గా ఉంటాడు. ఎక్కడ కూడా ఒకరికి అట్లా ఒకరికి ఇట్లా అనేది ఎక్కడ కనపడదు దేవుళ్ళు అనేది మనము చూస్తున్నాం. ప్రేమైన దేవుడి మీద రీజన్స్ చూస్తున్నాం మనం. ఎందుకు దేవుడు ఇలా చేస్తాడంటే, ఒకవేళ వాళ్ళని అలాగే పెడితే వారితో వీళ్ళు వివాహం చేసుకుని ఇంటర్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంట, ఏం చేశారంటే ఆల్రెడీ అక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు వారిని మిదియానీల ఉమెన్ వాళ్ళు ఏం చేశారంటే కాజ్డ్ ఇజ్రాయెల్ టు సిన్, పాపము చేసేటట్టుగా బయల్పేరు విగ్రహారాధన చేసేటట్లుగా వారు చేశారు. పాపము చేసేటట్లుగా వాళ్ళు ప్రేరేపించారు, నడిపించారు. కాబట్టి అక్కడ స్త్రీలను హతం చేయించారు. స్త్రీలు కూడా చాలా దారుణంగా హేయమైన క్రియలు చేసే వాళ్ళగా ఉన్నారు వీళ్ళు.
కాబట్టి వాళ్ళను కూడా హతం చేయండి అని చెప్పాడు. అందుకే అంటాడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చూడండి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీలు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలను. వారితో నిబంధన చేసుకోకూడదు. నిబంధన చేసుకున్నామంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఈ హేయమైన అపవిత్రమైనటువంటి కార్యాలు మీరు కూడా చేసే విధంగా మిమ్మలను ప్రేరేపిస్తారు, మిమ్మల్ని నడిపిస్తారు. కాబట్టి చేయకూడదు, వాళ్ళందరినీ హతం చేసేయాలంటున్నాడు. వారిని కరుణింపకూడదు అంటున్నాడు. అలాంటి వారిని కరుణించకూడదు. పిల్లలను బలులిచ్చే వాళ్ళని, ఎవరితో పడితే వారితో శయనించే వారిని, పురుషులతో శయనించడం, ఇలాంటి వారిని హతం చేసేయని అంటున్నాడు, నిర్మూలన చేయని అంటున్నాడు, కరుణింపకూడదు అంటున్నాడు. 3వ వచనం, వారితో బియ్యమందకూడదు, పెళ్లి చేసుకోవద్దు మీరు అంటున్నాడు. వాళ్ళ పిల్లలను మీరు, వాని కుమారునికి నీ కుమార్తెనియద్దు, నీ కుమారుని వాని కుమార్తె పుచ్చుకోకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే 4వ వచనంలో, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకుని ఆయన నిన్ను త్వరగా, నువ్వు ఒకవేళ వాళ్ళతో కలిసిపోతే ఇలాంటి పనులు చేస్తూ నిన్ను కూడా హతం చేస్తాడని చెప్తున్నాడు. అందరికీ ఒకటే రూల్, ఒకటే చట్టం అనే విషయాలు ఇక్కడ మనము చూస్తున్నాం ప్రియమైన దేవుని. తర్వాత 3వ కారణం, ఇప్పుడు వరకు మనం ఏం చూస్తామంటే వాళ్ళ కల్చర్ ఎలాగుంది, వాళ్ళ ప్రవర్తన ఎలాగుంది అనేది చూస్తాం. 2వదిగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల స్త్రీలను అలాగే పెట్టి వాళ్ళని చేసుకోవడం వల్ల వారు మిమ్మల్ని అదే కల్చర్లో నడిపిస్తారు. సో డిస్ట్రాయ్ దెమ్, ఆ స్త్రీలను కూడా నాశనం చేయడం అని చెప్పాడు. అలా చేశారు కూడా. ఆ ఎగ్జాంపుల్స్ మనం చూసాం ఇప్పుడే, సంఖ్యాకాండం 25 మొదటి 3 వచనాల్లో మనం చూసాం. తర్వాత 3వ కారణం ఏంటంటే వాళ్ళని ఎందుకు హతం చేయాలా? వాళ్ళు ఒకవేళ మారతారేమో, వాళ్ళకు టైం ఇస్తే చేంజ్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది కదా ప్రతి మనిషికి. దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అని మనం అనుకుంటే అది కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చూస్తే అక్కడ దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు మారడానికి. 400 years దేవుడు వెయిట్ చేశాడు వాళ్ళు చేంజ్ అవుతారని. 400 years ఆ దేశస్థులు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను అనే మాట చూస్తాం. అవిధేయులతో పాటు అంటే డిసోబీడియంట్ అంటే మిగతా వాళ్ళందరూ ఏమైనారు? డిసోబే అయినారు, ఒబే అవ్వలేదు. కాబట్టి ఏం చేశాడు? ఒబే కావడం అంటే అర్థం ఏంటి? ఒకడు ఒబే అయినాడా లేదా అని ఎప్పుడు చెప్తాం మనము? ఇప్పుడు ఒక ఫాదర్కు ఒబే అయినాడు ఇతను అంటే అర్థం ఏంటి? ఫాదర్ ఏదో చెప్పాడు, దానికి అర్థం అది చేశాడు అతను, కాబట్టి అది ఒబే అయినాడు. సో దేవుడు వారికి మీ జీవితాల్లో మార్చుకోండి అని తెలియచెబుతూ వచ్చాడు ఆ దేశస్తులకు. ఈ పద్ధతులు మంచిది కాదు, అగ్నిగుండంలో దాటడం, పిల్లలను బలియడం, ఎవరితో పడితే వారితో సెక్స్ చేయడం, చాలా దారుణంగా జీవిస్తున్నారు మీరు, మీ కల్చర్ మీరు చేంజ్ చేసుకోవాలి అని చెబుతూ వచ్చాడు. కానీ వాళ్ళు ఎవరు కూడా మారలేదు, ఒబే అవ్వలేదు, పట్టించుకోలేదు దేవుడిని అసలు. అందుకే దేవుడు మొత్తం అందరినీ నాశనం చేయని అని చెప్పాడు. క్లీన్ చేశాడు అనమాట. మన ఇల్లంతా క్లీన్ చేసినట్లు అప్పుడప్పుడు మొత్తం అన్నీ క్లీన్ చేస్తున్నాం. ఎప్పుడు చేయం, ఎప్పుడో ఒకసారి మొత్తం ఇల్లంతా చేస్తాం. అట్లా దేవుడు దేశాన్ని క్లీన్ చేసేసాడు అక్కడ. వాళ్ళకి తెలీదా దేవుడి గురించి, దేవుని శక్తి గురించి? అంటే తెలుసు, అది కూడా ఉంది. చూడండి బైబిల్లో యెహోషువ 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చూడండి. అది కూడా ఆ సంగతి మేము వింటిమి అనే మాట అక్కడ ఎవరు చెప్తున్నారు ఆ మాట?
ఆ స్త్రీ చెప్తుంది, రాహాబు అనే స్త్రీ చెప్తుంది, ఇవంతా మేము విన్నాము, మేము తెలుసుకున్నాము అంటుంది. అప్పుడు ఏమైందంటే 11వ వచనంలో మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. చూడండి, ఆమె 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 తెలుసుకునిందంటే ఆ దేశంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసినట్లే కదా గాడ్స్ పవర్, దేవుడు ఆల్మైటీ గాడ్ యొక్క శక్తి ఏమిటి, ఆయన ఏం చేస్తాడు అనేది తెలిసినట్లే కదా. ఈమె చెప్తుంది చూడండి, మేము విన్నాము అంటుంది. అంటే దేవుడు ప్రతి మనిషిని కూడా వాడిని నాశనం చేయకముందు వాడు చేంజ్ అవ్వడానికి టైం ఇస్తాడు, మోర్ దాన్ సఫిషియంట్ టైం ఇస్తాడు టు రిపెంట్ ఆఫ్ దర్ ఈవిల్ వేస్. కానీ వీళ్ళు మారలేదు. అందుకే ఏం చేశాడంటే మొత్తం అందరినీ నాశనం చేయనని మొత్తం క్లీన్ చేసేసాడు. కాఠిన్యము, దేవుని కాఠిన్యము మనం అర్థం చేసుకుంటున్నాం దేవుని బిడ్డారా. తర్వాత యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చూసుకుందాం. యెహోషువ 9:9, వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సిహోను, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీల 2 రాజులకు ఆయన చేసినదంతయు వింటున్నారు. అన్నీ వింటున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు, కానీ నో చేంజ్. ఏమాత్రం రిపెంట్ అవ్వట్లేదు. టైం ఇచ్చినా రిపెంట్ అవ్వట్లేదు అని అర్థం. అందుకే దేవుడు తన శక్తిని ఉపయోగించి మొత్తం అందరినీ నాశనం చేసేయనని చెప్పాడు. స్త్రీలు అలాగే ఉన్నారు, పురుషులు అలాగే ఉన్నారు. అందుకే స్త్రీ పురుషులను అందరినీ నాశనం చేయనని చెప్పాడు. మరి పిల్లల సంగతి ఏం సార్? పిల్లల్ని ఎందుకు నాశనం చేశాడు అంటే, మీరు చూడండి, పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆ రకమైన కల్చర్లో పెరిగినటువంటి పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అదే పద్ధతిలో కొనసాగుతారు. దేవుడు భవిష్యత్ జ్ఞాని, ఫ్యూచర్ గురించినటువంటి నాలెడ్జ్ దేవునికి తెలుసు. వారు అదే మరి పంథాలో, అదే మార్గంలో వాళ్ళు కూడా నడుచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలను కూడా దేవుడు నిర్మూలన చేసేయమని చెప్పారు. తర్వాత ఇంకో కారణం ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ పిల్లల్ని అలాగే పెట్టాడు అనుకోండి, తల్లిని తండ్రిని నాశనం చేశాడు అనుకోండి, విదౌట్ ద ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ ఆఫ్ దేర్ పేరెంట్స్, ఆ పిల్లలు, పసిపిల్లలు వాళ్ళు ఎలా బ్రతుకుతారు? స్టార్వేషన్ తప్ప. కాబట్టి దేవుడు వారిని నిర్మూలన చేయమని చెప్పి ఉండొచ్చు. తర్వాత ఇంకొక రీజన్ ఉంది, ఏంటంటే పిల్లలు ఏమి ఇంకా పెద్ద కాలేదు, వారి యొక్క క్రియలు ఏమి బయటపడలేదు, చెడు క్రియలు, అయినా వారిని ఎందుకు చంపేశాడంటే, వాళ్ళు అంత పెద్ద వాళ్ళు ఆ స్టార్వేషన్ గురి కాకముందు వాళ్ళు తీసుకోవడం ద్వారా ఇంకొక మేలే చేస్తున్నాడు దేవుడు వారి విషయంలో. ఏజ్ ఆఫ్ మారల్ అకౌంటబిలిటీ రాకముందే వారిని చంపేయడం ద్వారా, నాశనం చేయడం ద్వారా దే విల్ గో స్ట్రైట్ అవే టు హెవెన్, పరలోకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది కూడా కారణం, 4th రీజన్. 5వ కారణం ఏంటంటే, ఒక మనిషిని ఎప్పుడు చంపాలన్నా, ఎప్పుడు బ్రతికించాలన్నా అది దేవునికి ఆ అధికారము ఉన్నది. ఎందుకంటే గాడ్ ఈస్ సావరెన్ ఓవర్ ఆల్ ఆఫ్ లైఫ్ అండ్ కెన్ టేక్ ఇట్ వెన్ ఎవర్ హీ సీస్ ఫిట్. ఎప్పుడు తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు, సావరెన్. కాబట్టి కాఠిన్యం అనేది కూడా దేవుడు చూపిస్తాడనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం చేసినా దేవుడు మన పట్ల కూడా ఇలాంటి కాఠిన్యమే చూపిస్తాడు. రిపెంట్ అవ్వడానికి టైం ఇచ్చినా, సఫిషియంట్ టైం, మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే అలాంటి కాఠిన్యమే మన మీద కూడా దేవుడు చూపిస్తాడు. ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే, ఇక్కడున్న ఈ కానానైట్స్, మిద్యానీయులు, అమాలేకీలు, కనానీయులు స్పిరిచువల్గా దేనికి వీరు గుర్తు అంటే ఫ్లెష్, వరల్డ్లీనెస్ అండ్ సటానిక్. మన శరీరానికి, అలాగే వరల్డ్లీనెస్, లోక సంబంధమైనటువంటి మరి విషయాలకు, సాతాను సంబంధమైనటువంటి వాటికి వీళ్ళు సూచనగా ఉన్నారు.
మన బ్రతుకులో కూడా ఏవైనా శరీర సంబంధమైనటువంటివి ఉంటే అమాలేకుల కనికరింపకుండా హతం చేసినట్లు వాటిని మనం కూడా కనికరింపకుండా వాటి ఎడల ఉండాలి. కనికరం చూపకూడదు, కాఠిన్యం చూపాలి. ఓల్డ్లీనెస్ మనలో ఉంటే, లోక పద్ధతి లోక సంబంధమైన మనలో ఉంటే, విచ్ ఇస్ అగెయిన్స్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానికి విరోధంగా ఉన్నటువంటివి ఇవి ఉన్నట్లయితే మనము కూడా అంతే కఠినంగా ఉంటూ వాటన్నిటినీ మనలో నుంచి తీసేయాలి, నిర్మూలన చేయాలి. సైతాను సంబంధమైనవి మనలో ఉన్నట్లయితే కనానీయుల మాదిరి వాటిని మనం మన బ్రతుకులో, మన ఇంటిలో, మన జీవితంలో నిర్మూలమయ్యేటట్లుగా మనము కాఠిన్యము మనము చూపాలి. కనికరం అనేది ఇలాంటి విషయాల్లో చూపితే మనము నెవర్ విల్ బికమ్ ఏందిమా హోలీ, పరిశుద్ధంగా మనము జీవించలేము, పవిత్రంగా మనము జీవించలేము.